హాయ్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి జేఈ మెయిన్ 2026 రిజిస్ట్రేషన్ అయితే వచ్చేసింది. కంగారు ఏం పడద్దు. రిజిస్ట్రేషన్ అయితే ఎప్పుడైతే మనకి టైం అయితే ఉంది, రిజిస్ట్రేషన్ టైం అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా కంగారు పడవద్దు. మనకి రిజిస్ట్రేషన్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది, నైట్ నుంచి స్టార్ట్ అయిపోయింది కాబట్టి 31 అక్టోబర్ 27 వరకు టైం ఉందమ్మ, అది గుర్తుపెట్టుకోండి. 27వ తారీఖు సాయంత్రం 9 గంటల లోపు అయితే మీకు టైం ఉంది. లాస్ట్ డేట్ ఫర్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఫీజు 27th 2025 11/11/15 వరకు అయితే మీకు టైం ఉంది. 9 గంటల లోపు అప్లై చేయాలి 27వ తారీఖు. మరి 11:50 లోపు అయితే పేమెంట్ అయితే చేయాలి. ఇకపోతే ఎగ్జామినేషన్ ఫీజు ఒకసారి చూద్దాం. మళ్ళీ జనరల్ మేలు 1000 రూపీసు, ఫీమేల్ 800 రూపీసు, మరి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు మేలు 900 రూపీసు, మరి ఈడబ్ల్యూఎస్ 800 రూపీస్ కట్టాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఇద్దరు కూడా 500 అయితే కట్టాలి. మనము ఫస్ట్ దీనికి వెళతామా, ఈ స్టెప్ 1 వచ్చేస్తుంది. దీనికి వెళ్ళిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ లింక్ అయితే వచ్చేసింది. లైక్ క్యాండిడేట్ యాక్టివిటీ రిజిస్ట్రేషన్ లింక్, ఇది స్టెప్ 1 ఫర్ ద రిజిస్ట్రేషన్. స్టెప్ 1 ఫర్ ద రిజిస్ట్రేషన్ మనం దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ వీళ్ళకి స్టెప్ 2 అప్లై ఆన్లైన్, అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టెప్స్, వీళ్ళు స్టెప్స్ కూడా ఇవ్వటం అయితే జరిగింది. ఆ స్టెప్స్ ఒకసారి చూద్దాం. మరి ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి వెళ్ళగానే ఫస్ట్ నెంబర్ 1 స్టెప్ ఇది వస్తుందమ్మా. నెంబర్ 1 మనం ఇక్కడ నెంబర్ 1 ఈ స్క్రీన్ రాగానే మనం ఏం చేయాలంటే న్యూ రిజిస్ట్రేషన్ లింక్, దీని మీద క్లిక్ చేయాలి. ఆల్రెడీ సపోజ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరి దీని మీద క్లిక్ చేయాలి. ఇది డెమో లాంటిది. ఓన్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ లాగిన్లో మీకు ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది, పాస్వర్డ్ వస్తుంది. దీని లోపలికి మనము ఎంటర్ అవ్వాలి. కొత్తగా రిజిస్ట్రేషన్ మనం స్టెప్ 2 ఏంటంటే మనకు రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫామ్, ఫీజు పేమెంట్ ఇది వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ అన్నీ చదువుకోవాలమ్మ. ఇవన్నీ కూడా మరి ఫీజు పేమెంట్ ఎలా చూపించాను కదా, ఇవన్నీ చదువుకున్న తర్వాత మనం ఓకే చేయాలి. స్టెప్ 1 రిజిస్ట్రేషన్ మీరు సాధ్యమైనంత వరకు ఇంట్లోనే చేయండి. 90% ఎవరైనా ల్యాప్టాప్ కానీ, అప్పుడు అందరూ డివైజులు ల్యాప్టాప్స్ ఉంటాయి, డెస్క్టాప్స్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సపోజు ఇక్కడ ఇదంతా చదువుకున్న తర్వాత ఓకే కొట్టి ప్రొసీడ్ కొట్టండి. క్లిక్ హియర్ టు ప్రొసీడ్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ వస్తుందమ్మా క్యాండిడేట్ నేము. ఈ క్యాండిడేట్ నేముకి వెళ్ళిన తర్వాత క్యాండిడేట్ నేము, గార్డియన్ నేము ఇవన్నీ వస్తాయి. గార్డియన్ నేము, ఫాదర్ నేము, మదర్ నేమ్ ఇవి క్లియర్గా ఇవ్వండి. మీకు 10th క్లాసులో ఏమైతే ఉంటాయో అవి ఇవ్వండి. తర్వాత ఆధార్ తర్వాత పక్కన పెట్టండి. ప్రస్తుతానికి ఆధార్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఓకే, 10th క్లాసే మనకి మెయిన్, 10th క్లాసే మెయిన్ ఇంపార్టెంట్ అమ్మ. తర్వాత ఆధార్ని చూసుకోవాలి. ఒక ఆధార్లో డిఫరెన్స్ ఉంటే మనం ఏం చేయలేం. మీరు 10th క్లాసులో ఇవ్వండి. మరి క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ది ఇవ్వండి. మంత్ ఇవన్నీ 10th క్లాస్ సాధ్యమైనంత వరకు మీకు 10th క్లాసు. మార్క్ షీట్ ఇష్యూడ్ బై రికగ్నైజ్ స్కూల్ బోర్డ్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇవి ఎట్లా ఉంటుందంటే మార్క్ షీట్ అంటే 10th క్లాసు ఇష్యూ చేశారు కదా స్కూల్ బోర్డ్, దాని ప్రకారం ఇవ్వండి. కన్ఫామ్ నేమ్ ఇవ్వండి, డేట్ ఇవ్వండి. ఇవన్నీ క్లియర్గా ఇవ్వండి. ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే ఏమైనా మిస్టేక్ అయితే చాలా గందరగోళం అయిద్దాము. తర్వాత సబ్ లొకాలిటీ, ప్రిమిసెస్, ప్రజెంట్ అడ్రస్, ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏ ఊరిలో ఉంటున్నారు, ఈ డీటెయిల్స్ చేయండి. మీ యొక్క లొకాలిటీ, స్టేటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించిన పిన్ కోడ్ ఇవ్వండి. తర్వాత ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఇది కూడా సేమ్ అడ్రస్ ఇవ్వండి. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను ఇది క్లియర్గా ఇవ్వండి. ఇది క్లియర్గా ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రము అసలు మార్చండి. ఈమెయిల్ అడ్రస్ xxxx@gmail.com అంటే క్లియర్గా ఉండండి. తప్పులు క్లియర్గా ఉండాలి. కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. మొబైల్ నంబరు సాధ్యమైనంత వరకు మీది మాత్రమే ఇవ్వండి, వేరేది ఇవ్వద్దు. సాధ్యమైనంత వరకు మీది మాత్రమే ఇవ్వండి మొబైల్ నంబరు, వేరే వాళ్ళ మొబైల్ నంబర్ ఇవ్వద్దు. మా పక్కంటోడిది, ఎదురింటోడిది, మీ సాధ్యమైనంత వరకు. మెయిన్ ఏంటంటే ఫస్ట్ స్టూడెంట్ మొబైల్ నంబర్ ఇవ్వండి. తర్వాత ఏంటంటే లేకపోతే మీ యొక్క ఫాదర్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. సాధ్యమైనంత వరకు 90% స్టూడెంట్ మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. కన్ఫర్మేషన్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు, మీ యొక్క సపోజ్ ఇక్కడ స్టూడెంట్ మొబైల్ నెంబర్ ఇచ్చారనుకోండి, ఇక్కడ మీ యొక్క ఫాదర్ మొబైల్ నెంబరు ఇవ్వండి. సపోజ్ పర్మనెంట్ అడ్రస్కి వెళ్ళారనుకోండి, సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్
ఇవి ఇచ్చేసేయండి. సేమ్ ఇది టిక్ కొట్టారనుకోండి ప్రజెంట్ అడ్రస్సే మీకు వచ్చేస్తుంది. మీరు పాస్వర్డ్ కరెక్ట్గా చూజ్ చేసుకోండి అమ్మా. మీరు పాస్వర్డ్ రెగ్యులర్ పాస్వర్డ్ చూజ్ చేసుకోండి. తర్వాత ఎంటర్ క్యాంటర్ సబ్మిట్ అయితే కొట్టేయండి. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత రివ్యూ చేసుకోండి అమ్మా. రివ్యూ చేసుకోండి. రివ్యూ పేజ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్లో రివ్యూ ఉంటుంది. సపోజ్ నేను మా ఫాదర్ది నాది కరెక్ట్గా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఈ తప్పులు అయితే చేయకండి. ఇవన్నీ చూసుకోండి. రివ్యూ అడ్రస్ చూసుకోండి. ఒకసారి రివ్యూ చేసుకున్న తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తారు కదా, అగ్రీ కొడతారు. అంటే ఓటీపీ వస్తేనే మీ యొక్క అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అవుతుందమ్మా. అది గుర్తుపెట్టుకుని మీ సెల్కి మీ మొబైల్ నెంబర్కి ఈమెయిల్ అడ్రస్కి ఓటీపీ రావాలి. సరే ఇవన్నీ సరే ఏదైనా మిస్టేక్ ఉందనుకోండి ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎడిట్ టు రిజిస్ట్రేషన్ ఫామ్ని మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. ఆ విధంగా మీరు చూసుకోండి. తర్వాత ఎడిట్ టు రిజిస్ట్రేషన్ ఫామ్ వచ్చేసింది కదా, ఇక్కడ ఎడిట్ ఓటీపీ సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్. ఒకసారి మీకు తర్వాత ఏంటంటే మన పోర్టల్లో మీరు సెంట్ గివెన్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వస్తుంది కదా, 1 2 3 4 5 6 అంటే 6 డిజిట్ ఓటీపీ నెంబర్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేసేయండి. తర్వాత ఇది కంప్లీటెడ్. తర్వాత మీరు రిజిస్ట్రేషను ఇప్పుడు ఏంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అయిపోయింది. ఈమెయిల్ అడ్రస్ పెండింగ్ ఉంది. కంప్లీట్ అప్లికేషన్ ఫామ్. ఇక్కడ మీకు ఓటీపీ వస్తే ఇవి కూడా అయిపోతుందమ్మా, ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత ఇవన్నీ పెండింగ్, ఏమైనా పెండింగ్ ఉంటే ఇట్లా చూపించేస్తుంది. ఏమైనా పెండింగ్ ఉంటే ఇవన్నీ పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా పెండింగ్ ఉంటే ఈ విధంగా చూపిస్తుంది. స్టెప్ 1 ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విధంగా చూడండి. ఇక్కడ జేఈ డెమో, ఇది డెమోది. ఇది డెమోది. జస్ట్ మీరు డెమో కూడా చూడండి మీరు ఎట్లా చేస్తారో. డిజేబిలిటీ సర్టిఫికేట్స్, మీరు సర్టిఫికేట్స్ ఇఫ్ ఐ హ్యావ్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి. కొంతమంది నా దగ్గర సర్టిఫికేట్ లేదన్న, సర్టిఫికేట్ లేకపోతే మీరు డిక్లేర్ చేయండి అమ్మా. డిక్లేర్ చేసి మీరు ఐ హ్యావ్ డిజేబిలిటీ యూడిఐడి సర్టిఫికేట్ అండ్ డిజేబిలిటీ సర్టిఫికేట్ లేకపోయినా మీరు మెన్షన్ చేసి రిసిప్ట్ని ఇక్కడ అప్డేట్ చేస్తే సరిపోతుంది నాకు తెలిసి. డిజేబిలిటీ డీటెయిల్స్ తర్వాత ఇవన్నీ క్లియర్గా ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ సెలెక్ట్ ఐ హ్యావ్ యూడి అంటే ఆధార్ బేస్డ్ అథెంటికేషన్, అథెంటికేషన్ కింద ఆర్ యూ ఫిజికల్లీ అంటే ఎస్ఆర్ నో ఇక్కడ ఇవ్వండి. తర్వాత ఐడెంటిఫై డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇస్తే మీకు వచ్చే అవకాశం ఉంటుంది. క్లియర్గా ఇవ్వండి. ఏది తప్పు ఏది మిస్టేక్ చేయొద్దు. ఇక్కడ మిస్టేక్స్ అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ వస్తాయి కదా, కరెక్ట్ చేసుకోండి. ఒకసారి తొందర ఏం పడద్దు. ప్రతి ఒక్కరు తొందర ఏం పడద్దు. ఇక్కడ ఎగ్జాము సెంటర్ డీటెయిల్స్ ఉంటాయి కదా, మీరు ఎగ్జామ్ సెంటర్ కూడా ఇవ్వండి. సాధ్యమైనంత పేపర్ 1 మనం బీటెక్ ఇది ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్. దీనికి అప్లికేషన్ ఫర్ ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మనకి తర్వాత ఇక్కడ ఎగ్జాము సిటీ కోడ్స్ క్లియర్గా ఇవ్వండి. ఇక్కడ సిటీ కోడ్స్ ఉంటాయి కదా, మీరు క్లియర్గా ఇవ్వండి. సపోజు మీరు తెలంగాణ వాసి హైదరాబాద్లో ఉంటే నంబర్ 1 హైదరాబాద్ ఇవ్వండి. నంబర్ 1 హైదరాబాదు, నంబర్ 2 సిద్దిపేట, నంబర్ 3 మరి మహబూబ్ నగర్, ఇట్లా మరి సంగారెడ్డి, ఇట్లా 4 ఇవ్వండి. మీరు ఇక్కడ సిటీ సెలక్షన్లో ఏంటంటే మీరు నంబర్ 1 సపోజ్ మీరు హైదరాబాద్లో ఉంటున్నారు, నంబర్ 1 అదే ఇచ్చుకోండి. ఎందుకంటే వాళ్ళు చాయిస్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఫస్ట్దే, ఏది ఫస్ట్ ఇస్తే అదే తీసుకుంటారు. సపోజ్ బై మిస్టేక్ మీరు వరంగల్ ఇచ్చారనుకో వరంగల్ ఇస్తారమ్మా. దానిలో నో డౌట్. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇక్కడ సెలక్షన్ ఇక్కడ వస్తుంది కదా, నంబర్ 1 హైదరాబాద్, నంబర్ 2 వరంగల్, నంబర్ 3 సిద్దిపేట, నంబర్ 4 సంగారెడ్డి. ఈ విధంగా లొకేషన్ ఏ లొకేషన్ ఇప్పుడు సంగారెడ్డి స్టూడెంట్ ఉండాలనుకో సంగారెడ్డిదే ఇవ్వండి. అదేవిధంగా మరి తెలంగాణ స్టూడెంట్స్ ఏ విధంగా ఉంటుంది సార్, మీరు విజయవాడలో ఉంటున్నారనుకోండి, విజయవాడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రెండోది విజయవాడకి దగ్గరలో ఉండే ప్లేస్ గుంటూరు. అటు మూడోది మనం రాజమండ్రి సెలెక్ట్ చేసుకోండి. నాలుగోది రాజమండ్రి, ఏదైనా మచిలీపట్నము ఆ ఏరియా, మరి బందరు ఆ ప్లేసుల్లో 4 విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, మచిలీపట్నం, గుడివాడ. ఈ విధంగా మరి మీ యొక్క మరి సెలక్షన్ అయితే ఈ విధంగా ఉండాలి. అదేవిధంగా చూసినట్టయితే సపోజ్ వైజాగ్ స్టూడెంట్ ఉన్నారు, వైజాగ్ పెట్టుకోండి. తర్వాత
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఇట్లా దగ్గరే పెట్టుకోండి. కాకినాడ, లాస్ట్ కాకినాడ అంటే మీ యొక్క సరౌండింగ్స్లో పెట్టుకోండి. సపోజ్ వైజాగ్ స్టూడెంట్ ఉన్నాను, వైజాగ్లోనే పెట్టుకోండి మీరు. అట్లాగే మెయిన్ ఏది ఫస్ట్ ఇస్తే అదే తీసుకుంటారు. 90% స్టూడెంట్స్కి ఇదే వస్తుంది. తర్వాత మనం సబ్మిట్ కొట్టాలమ్మా. సబ్మిట్ కొట్టిన తర్వాత ఇవన్నీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ అప్డేట్ చేసుకోవాలి. క్వాలిఫికేషన్, ఎడిషనల్, క్యాప్చర్, మీరు ఇవి డాక్యుమెంట్స్ అప్పుడు క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఇక క్వాలిఫికేషన్ డీటెయిల్స్ నీట్గా అప్లై చేయండి. మీరు పాస్డ్, 10th క్లాసు, ప్రైవేట్ అయినట్టు, ఎక్కడ, ఏ డిస్టిక్, ఇవన్నీ 10th క్లాస్కి సంబంధించిన డేటా అంతా ఏ ఇయర్లో పాస్ అయ్యారు 10th క్లాస్ అంటే 2024, మరి 2024 కాదు 26 రూరల్, అర్బన్, ఇవన్నీ 10th క్లాస్ డీటెయిల్స్. ఇక్కడ మార్క్స్ కూడా క్లియర్గా ఇచ్చారు, కరెక్ట్గా ఇవ్వండి. మీకు కరెక్ట్గా 10th క్లాస్ ఎనీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. ఎందుకంటే మీరు 10 మార్కులు పెంచినంత వరకు మీకు ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి మీకు జేఈలో ఏమైనా ఎన్ఐటీలో సీట్ వచ్చే అవకాశం ఏమీ లేదు. ఎందుకంటే ఎన్ఐటీలో సీట్ అనేది జేఈ యొక్క పర్సంటేజ్ మీద ఇస్తారు, కానీ మీకు ఇక్కడ 10th క్లాసులో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అదేమి ఇవ్వరు. మీరు కరెక్ట్గా డేటా అయితే కరెక్ట్గా ఇవ్వడానికి ప్రయత్నం. ఇక ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వస్తే మరి 12th బోర్డు క్వాలిఫికేషను, పాస్డ్, ఉత్తరప్రదేశ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఇది 500. ఇంటర్మీడియట్ డేటా మొత్తం ఇక్కడ ఇచ్చేయండి. మరి సిబిఎస్ఈ డీటెయిల్డ్ అయితే సిబిఎస్ఈ, ఇక్కడ ఇంటర్మీడియట్ ఏ కాలేజీలో చదువుకున్నారు అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఉండే అన్నీ ఇచ్చేయండి. తర్వాత సేవ్ కొట్టండి. ఇక్కడ సేవ్ కొట్టేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు 10th ఇంటర్మీడియట్ అయిపోయింది. ఎడిషనల్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే ఎడిషనల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఎడిషనల్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ ఆర్ యూ అప్లయింగ్ బోత్ ఫర్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆర్ యూ 10 బోత్ అప్లయింగ్ ఫర్ జేఈ మెయిన్ 2026, దీనికి సంబంధించిన ఎస్ అని పెట్టండి. జేఈ మెయిన్ 2 సార్లు అంటే 2 సెషన్లకు అప్లై చేస్తున్నారా లేదా అనేది కూడా పెట్టండి. ఆర్ యూ 10 ఆర్ బోత్ అప్లయింగ్ ఫర్ జేఈ. తర్వాత ఆర్ యూ 10 అంటే మీ అదర్ బ్రదర్స్ అంటే మీకు ఇద్దరు కమల పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరు ఏమైనా జేఈకి అప్లై చేస్తున్నారా అంటే దాదాపు మనకి కమల పిల్లలు ఉన్నారు కాబట్టి నో అని పెట్టండి. ఇక్కడ బ్రదర్ సిస్టరు యాజ్ పర్ క్లాస్ 10th క్లాస్ అటు ఇవన్నీ అవసరం లేదు. ఇది నో అని పెట్టారు అనుకోండి, ఇది నో అని పెడితే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. మరి తర్వాత దీన్ని సేవ్ అని కొట్టండి. సేవ్ అని నెక్స్ట్ పోతే ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ వాళ్ళకి. ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమి లేదు. మీ ఫాదర్ నంబరు, ఫాదర్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ ఇవన్నీ ఇవ్వండి. అంత మ్యాండేటరీ కాదు. మీకు ఓటీపీ వస్తుంది, ఓటీపీతో అప్డేట్ చేయండి. తర్వాత నెక్స్ట్ క్యాప్చర్ లైవ్ ఫోటోగ్రాఫ్ కూడా వీళ్ళు అప్డేట్ చేశారు. లైవ్లో పెట్టాలి, మీరు అటాచ్ చేయటం కాదు, లైవ్లో. మరి లైవ్ ఫోటోగ్రాఫ్ అయితే ఈసారి ఇస్తున్నాడు, లైవ్ ఫోటోగ్రాఫ్లో తీసుకోవాలి. ఇక్కడ సాధ్యమైనంత వరకు ఏంటంటే కెమెరా, మీకు లైవ్ కెమెరాలో ఇక్కడ మీరు మొబైల్లో కానీ ఏదైనా అప్డేట్ చేసి ఇక్కడ లైవ్లో క్యాప్చర్ అవుతుంది. ఇక్కడ క్యాప్చర్ అవుతుంది. క్యాప్చర్ కరెక్ట్గా వచ్చిందా లేదా మీరు రిఫ్రెష్ చేసుకోండి. లైవ్లో ఉన్న ఫోటోని మీరు లైటింగ్లో పెట్టుకుని మీ కెమెరాని పెట్టుకుని ఇక్కడ మరి లైవ్లో మరి అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ 11వ ఏంటంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలమ్మా. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయటం అయితే చూద్దాం. అదే చెప్పాను కదా, ఫోటో ఒకటి మీకు 80% ఫేస్ వితౌట్ మాస్క్ లేకుండా మీరు ఒక ఫోటో తీసుకోవాలి. డైరెక్ట్ ఫోటోగ్రఫీ 3 డాక్యుమెంట్స్ చూడాలి. చూజన్ ఫొటోస్, ఈ డాక్యుమెంట్స్ ఒకటి ఫోటో, రెండోది సిగ్నేచర్, 2 సిగ్నేచర్ కూడా చూసుకోవాలి ఇక్కడ. సిగ్నేచరు, మూడోది 10th క్లాస్ మార్క్ లిస్ట్ అమ్మ. 10th క్లాస్ మార్క్ లిస్టు, ఈ 3 అప్లై చేసుకోవాలి. 10th క్లాస్ ఈ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకొని 10th క్లాస్ మార్క్ లిస్టు, ఇంటర్మీడియట్ ఏం అవసరం లేదు. తర్వాత రివ్యూ చేసుకోండి. ఒకసారి రివ్యూ పేజ్ ఆన్లైన్ ఫామ్ని రివ్యూ చేసుకోండి. ఇట్లా నేను కరెక్ట్గా ఉండానా లేదా ఇట్లా అన్నీ ఒకసారి రివ్యూ చూసుకోండి క్లియర్గా. మనకైతే తొందర ఏమి లేదు, అర్జెంట్ ఏమి హడావుడి పడేది ఏమి లేదు. మనకి 27వ తారీఖు దాకా, నవంబర్ 27 దాకా టైం ఉంది కాబట్టి కంగారు ఏం పడాల్సిన పని లేదు. తర్వాత మీకు సబ్మిషన్ కొట్టిన తర్వాత, మీరు ఓటీపీ కొట్టిన తర్వాత ఇక్కడ సబ్మిట్ కొట్టండి. ఇక్కడ అగ్రి అయిన తర్వాత ఫైనల్ సబ్మిట్ కొట్టితే మీకు ఓటీపీ వస్తుంది. ఒకసారి ఓటీపీ వస్తేనే మీరు ఇది అవుతుందమ్మా. తర్వాత ఇక్కడ ఓటీపీ వస్తుంది 1 2 3 4 5 6. ఇక్కడ ఓటీపీ నెంబర్ని ఎంటర్ చేయండి, 6 డిజిట్. మీ యొక్క రిజిస్ట్రేషను కంప్లీట్ అయిపోయి మీకు పేమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిపోతుంది. ముందు పేమెంట్ వెరిఫికేషన్కి అయితే వచ్చేస్తుంది. ఫీజు పేమెంట్ చేసేయండి 500, SC ST 500, ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళు 800 రూపీస్. ఈ విధంగా మేలు ఫీమేలు పేమెంట్ చేసేయండి కరెక్ట్గా. పేమెంట్ చెప్పాను కదా ఎంత పేమెంట్ చేయాలో.
ఇది పేమెంట్ ఉంటుంది డీటెయిల్స్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత పేమెంట్ చేసేయండి. మీకు పేమెంట్ చేసిన తర్వాత మీకు వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత మీది అయిపోయిందమ్మా ఆల్మోస్ట్ ఆల్. మీరు ఒకసారి ఇక్కడ పేమెంట్ అయిపోయింది. అప్లికేషన్ వ్యూ జస్ట్ పేమెంట్ చేసేయండి. పేమెంట్ చేసింది అండ్ పే ఎగ్జామినేషన్ ఫీజు 200 అన్నాడు వీళ్ళు. మనం ఏంటంటే 500 రూపీస్ SC ST OC పిల్లలు 1000 రూపీస్, ఫీమేల్ పిల్లలు 800 రూపీస్, అదేవిధంగా EWSC మేల్ ఫీమేల్ కానీ 800 రూపీస్ అయితే పే చేయండి. మీ యొక్క అప్లికేషన్ అయితే సక్సెస్ అయిపోతుంది. ఇప్పుడు డెమో చూసాం కదా, ఇది డెమో. ఇప్పుడు వరకు చూసింది మనం డెమో చూసాం. తర్వాత ఏంటంటే ప్రాక్టికల్గా రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. న్యూ రిజిస్ట్రేషన్లో ఇక్కడ వచ్చేస్తుంది కదా, ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ సేమ్ మనకు డెమోలో ఉన్నట్టు వచ్చేస్తుంది. రిజిస్ట్రేషను ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత అప్లికేషన్ ఫామ్ నింపాలి, మూడోది ఫీజు పేమెంట్ అయితే చేసేయాలి. ఇక్కడ వచ్చిన తర్వాత ఫీజు పేమెంట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. మీరు యాజ్ ఇట్ ఈజ్ సపోజు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి క్లిక్ టు ప్రొసీడ్ అనండి. ప్రొసీడ్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు సేమ్ నేము యాజ్ పర్ 10th క్లాస్లో ఏ విధంగా ఉందో 10th క్లాసు. ఆధార్ మర్చిపోండి, ఆధార్తో పట్టించుకోవద్దు మీరు. 10th క్లాస్లో ఏ విధంగా ఉందో దాని విధంగా చూసి మనం సబ్మిట్ కొట్టేస్తామమ్మా. ఇక నేను ఇంకా నెక్స్ట్ టైం మీరు అన్నీ ఇది బేసిక్ రిజిస్ట్రేషన్ అమ్మ. బేసిక్గా మీకు బేసిక్ రిజిస్ట్రేషన్ ఇది బేసిక్ ఫామ్. ఇది బేసిక్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత లోపల మొత్తం డేటా ఉంటుంది. ఇది కరెక్ట్గా నేను ఆల్రెడీ ఇంకోసారి లాస్ట్ చెప్తున్నాను, మీ మొబైల్ నంబరు ఈమెయిల్ అడ్రస్ కరెక్ట్గా ఇవ్వండి. ఈ తప్పులు అయితే చేయకండి, ఇది మిస్టేక్ చేయొద్దు. పక్కింటోడిది, ఎదురింటోడిది, ముందోడిది, పైదోడిది ఎవడిది ఇవ్వద్దు, మీదే ఇవ్వండి. సాధ్యమైనంత వరకు స్టూడెంట్ మొబైల్ నంబర్ మాత్రమే ఉండాలి, మీ యొక్క ఫాదర్ది కూడా ఇవ్వద్దు. ఎందుకంటే రేపు ఈ యొక్క మొబైల్ నంబరు మీకు IITలో అడ్మిషన్ వరకు జోసా వరకు కంటిన్యూ అయ్యిద్దమ్మా. జోసా CSAB వరకు కంటిన్యూ అయ్యిద్ది. OTPలు వస్తాయి, OTPలు ఇది అవుతుంది. మీకు ఫాదర్ లేకపోతే మీ మదర్ మొబైల్ నెంబర్ అయినా ఇచ్చుకోండి. మళ్ళీ ఫాదర్ ఎక్కడికి వెళ్ళిపోతారు కదా, దాదాపు ఎక్కువ మంది మీ యొక్క మదర్స్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళ నెంబర్ అయినా ఇచ్చుకోండి, ఇబ్బంది ఏం లేదు. మరి ఆల్ ది బెస్ట్ చూడండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్లో పెట్టండి, ఏమన్నా షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.